సో గురూజీ, ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో దృష్టశక్తి ఉంటుంది, నరదృష్టి ఉంది. అసలు ఎలా తెలుసుకోవడం ఇది అనేది చాలా కుతూహలంగా ఉంది. వాళ్ళకి యాంగ్జైటీనెస్ ఎక్కువ పెరుగుతుంది. అసలు నిజంగానే నరదృష్టి ఉంటుందా? ఇంట్లో కూడా ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది ఉంటుందా అనేది అసలు ఎలా తెలుస్తుంది గురూజీ? చాలా మంచి ప్రశ్న వేస్తారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. దుష్టశక్తి ఇంట్లో ఉంది, నరదృష్టి ఇంట్లో ఉంది అంటే ఎలా తెలుస్తుంది? చాలా అద్భుతమైనటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఇంట్లో ఒకసారి వాతావరణము ఒకరోజులాగా ఒకరోజు ఉండదు, మారుతూ ఉంటుంది. అలాగే మీకు అంటే ఎవరైనా కూడా సంతోషాన్ని ఆస్వాదిస్తారు, అవును, దుఃఖాన్ని జీర్ణించుకోలేకపోతారు, కష్టాన్ని సహించలేకపోతారు, అవును, బాధని సహించలేకపోతారు. దే వాంట్ ఆల్వేస్ హ్యాపీనెస్, డబ్బులు, బంగారం, తిరగాలి, ఒక లగ్జరీగా ఉండాలని ప్రతి మాధవునికి, ప్రతి మనిషికి, ప్రతి ఒక్క కోరుతారు. నేను కూడా అదే కోరుతున్నా, అందరికి అదే ఒకటి యోగం రావాలని, తదాస్తు అంటాను. బట్ దురదృష్టం కొద్ది మందికి కొన్ని కష్టాలు అట్లాగే స్థిరంగా ఉండిపోతాయి. దే విల్ నెవర్ కమ్ అప్. వాళ్ళు ట్రై చేయాలనుకుంటే రాలేకపోతారు. వై? అక్కడ ఏంటి రీజన్ జరిగింది? డొమెస్టిక్ ప్రకారంగా చూసుకుంటే ఆ ఇంట్లో ఆ ఒక వాతావరణంలో ఏదో ఒకటి దుష్టశక్తి ఆవహించుకొని ఉంది. దుష్టశక్తి ఆవహించుకొని ఉందంటే ఏ రకమైనటువంటి దుష్టశక్తి ఆవహించుకొని ఉందంటే నరదిష్టి, నరఘోష. ఏమా ఈ నరదిష్టి, నరఘోష అనేది ఇంటికి తగిలిందంటే నల్లరాయి కూడా పలిగిపోతుంది. అంతటి డేంజర్, ఇట్స్ వెరీ డేంజర్. కాబట్టి నరుడి కన్ను పడినా కూడా నల్లరాయి బద్దలవును అనేసి విశ్వరాది రామ వినురవేమ అనేసి వేమన గారు స్తోత్రం రాశారు. సో ఇలాంటివి మీరు చక్కగా అందంగా రెడీ అయ్యి మీరు బయటికి వెళ్ళారు అనుకోండి, బా అమ్మాయి ఎంత బాగుంది, బుద్ధిలోకి దిగి వచ్చిందా ఒక అప్సరస్సలాగా అనుకుంటారు మిమ్మల్ని. మీరు ఇంటికి తిరిగి వెళ్ళగానే హెడ్ ఎక్, బాడీ పెయిన్స్, ఫీవర్తో పడుకుంటారు. ఇలా ఆ ఒక్క దిష్టి అనేది మీ శరీరంలో తగిలింది కాబట్టి, ఆ నెగిటివ్ ఎనర్జీ మీ శరీరంలో ప్రవేశించింది కాబట్టి యూ బీ ఫీల్ అన్కంఫర్టబుల్ దట్ డే నైట్ ఆల్. మీరు ఆ అన్కంఫర్టబుల్గా ఉంటారు. సో ఆ రోజు డాక్టర్ని కన్సల్ట్ కావడమా, మెడిసిన్స్ వేసుకోవడం తాత్కాలికంగా ఉంటుంది. బట్ నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్ అవుతుంది. మీకు మళ్ళీ వామిటింగ్స్ రావటం, హెడేక్ రావటం, ఏంటి నాకు ఒక ఇరిటేషన్గా ఉంది, నాకు నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవడం. సో ఇది పెద్దవాళ్ళు ఆ రోజుల్లో ఏంటంటే గుమ్మడి కుటుంబం ఉండింది కాబట్టి పెద్దవాళ్ళు పసిగట్టేవాళ్ళు. పిల్లలు బయట నుంచి వచ్చాక ముందు మిరపకాయలను ఏమండి మన నిమ్మకాయ కానీ, మన బ్లాక్ పెప్పర్స్ అంటే మిరియాలు కానీ, ఇవన్నీ కూడా తిప్పేసి బాగా సెగసెగగా కాల్చేవంటి నిప్పులు వేసేవాళ్ళు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి. అప్పుడు వాళ్ళకి పట్టిన వంటి ఒక దిష్టి కానీ గాలి కానీ ఏదైనా కూడా అక్కడి నుండి అక్కడే పోతుంది అనేసి ఒక అప్పట్లో ఉన్నవంటి ఆచారం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు అపార్ట్మెంట్స్ కల్చర్స్ వచ్చేస్తాయి, కాలు కడుకొని కూడా వెళ్ళడానికి వసతి లేదు. డైరెక్ట్ ఒక్కొక్కటి ఏంటంటే మనం కారిడోర్స్ లో కూడా చెప్పులు వదిలిపెట్టలేము, ఇంట్లో వాళ్ళే వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏంటంటే బయట తొక్కిన వంటి నెగిటివ్ అంతా లోపలికి చేరుతుంది కదా. ఆ నెగిటివ్ ఏం చేస్తుంది, ఆ దుష్టశక్తి సంహారణం కోసం అక్కడ ఏర్పడుతూ ఉంటుంది అంత అట్మాస్ఫియర్. కొంచెం 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 కొంచెంగా ఆ ఇంట్లో అంతా కూడా ఒక దుష్టశక్తి లాగా ఏర్పడుతుంది. సో ఇది మనకు తెలియదు. మనం హ్యాపీగా మనం షాపింగ్కి వెళ్తాము, అక్కడికి వెళ్తాం, ఇంకా రకరకాలమైన ప్రదేశానికి వెళ్తూ వస్తాం, పెద్దవాళ్ళని కలుస్తాము, మీటింగ్ ఉంటుంది, అది ఉంటుంది. కానీ వాడు ఎవడు ఏదేం చేసి రోడ్డు మీద వేస్తారు మనం చూడం కదా. మనం ప్రాక్టికల్గా ఆ దృష్టి అనేది దానిపైన ఉండదు మనకి. సో ఆ సమయంలో ఏంటంటే మనం క్రాస్ అయినప్పుడు, ఎవడైనా చూసినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు, ఏ స్త్రీ చూసినప్పుడు అయినా మీకు తగిలినప్పుడు ఇంటికి రాగానే ఇది ఇంపాక్ట్ అన్ని కనపడతా ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు ఎండి మిర్చితో కానీ, మిరియాలతో కానీ, నిమ్మకాయతో కానీ
బూడిద బుడమకాయ అని అంటారు, మన గుమ్మానికి ఎలాడిస్తారు ఏమ్మా, అది కూడా కర్పూరం పెట్టి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి ఈ తక్కిన ద్రవ్యాలు కూడాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఇంట్లో బొగ్గులు ఉన్న లేదంటే గ్యాస్లో కొన్ని బొగ్గులాగా చేసుకొని మీరు అందులో వేసేసుకోండి. ఆ దిష్టి అంతకు మీ పిల్లలకి, మీకు, మీ ఆయనకి అందరూ కూడా కంప్లీట్గా ఆ దిష్టి దోషం అని తొలగిపోయి చక్కగా ఆరోగ్యవంతులు రావటం అనేది జరుగుతుంది. ఇది పాటించి చూడండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. సో నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏమైనా ఉంటే సో ఇప్పుడు గురుగారు చెప్పిన ఈ ద్రవ్యాలన్నీ కూడా మనం పాటిస్తే తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఎస్, నమస్తే. నమస్తే గురుగారు.